నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. బ్రతుకుట కొరకే బైబిలు పడితే, బ్రతుకుట కొరకే బోధలు మార్చితే మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. బైబిల్లో లేనితో దొంగ, బైబిల్లో లేనిది ఎవరైనా చేస్తే వాడు దొంగ బోధకుడు అని మీరు నిర్ణయం తీసుకోండి. 10th క్లాస్ ఫెయిల్డ్ బైబిల్ పట్టుకొని మహాభక్తులు అంటారు. శాస్త్రాలు తెలియాలి రా బిడ్డ దొంగ బోధక. అసలు ఎంతవరకు ప్రపంచంలో ప్రపంచ రాజ్యాలను హడలెక్కించే బోధకుడు పుట్టాడండి? లేదు. 20వ శతాబ్దంలో పుట్టిన నన్ను ఈ దొంగ క్రైస్తవ బోధకులు మెచ్చుకోవడానికి బదులు నా వెనకాతల గోతులు తీస్తున్నారండి ఈ చిల్లరోళ్ళు. గుడి అంటే గోపురం గౌడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని. గుడి అంటే గోపురం గౌడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని. మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యాలని సిమెంటుతో కట్టేసి గుడి కాదు. మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యాలని సిమెంటుతో కట్టేసి గుడి కాదు. దేహమే దేవాలయం, ఆత్మకే అది ఆలయం. దేహమే దేవాలయం, పరిశుద్ధాత్మకే అది ఆలయం. ఆత్మకు వ్యతిరేకంగా ఆలయమే అంటే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. దొంగ బోధకుల మాట వినకండి, మోసపోతారు. స్వస్థత సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో ఎవడైనా తీసుకురండి. 2 నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద, 2 నిమిషాల్లో. వీట వలన విశ్వాసం కలగాలి, క్రీస్తు మాట విని మనిషి విశ్వసించాలి. రోగాలను తింటామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచెనని చెబితే అది నేరం. రోగాలను తింటామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచెనని చెబితే అది నేరం. దేహమే నిష్ప్రయోజనం, జీవ వాక్యమే ఆత్మకు అవసరం. దేహమే నిష్ప్రయోజనం, జీవ వాక్యమే ఆత్మకు అవసరం. ఆత్మకు వ్యతిరేకంగా అక్రమమే చేస్తే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి.